హాయ్ ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025లో జనరల్ అవేర్నెస్లో 60 డేస్లో 25/25 కొట్టాలనుకుంటే ఈ ప్లాన్ ఒకటి ఫాలో అవ్వండి చాలు. 60 డేస్లో మీకు సెలక్షన్ అనేది ఖాయం ఖచ్చితంగా. వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డికి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ప్లాన్లోకి వెళ్ళిపోయినట్టయితే మనము ఈ 60 డేస్ ప్లాన్లో ఫస్ట్ మనం ఏం చేయాలంటే జనరల్ సైన్స్కి మినిమం మనం 3 అవర్స్ అనేది కేటాయించాలి. 3 అవర్స్ అంటే బయాలజీ 1 అవర్, ఫిజిక్స్ 1 అవర్, కెమిస్ట్రీ 1 అవర్. మనం డే 1 నుంచి 5 వరకు ఏం చేయాలంటే సెల్ గురించి తెలుసుకోవాలి. ప్లాంట్ సెల్, యానిమల్ సెల్ గురించి, సెల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, మొత్తం సెల్ గురించి తెలుసుకుండాలి బయాలజీలో. ఫిజిక్స్కి వచ్చేసరికి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ బేసిక్స్ చూసుకోవాలి. కెమిస్ట్రీకి వచ్చేసరికి మ్యాటర్ అంటే ఏంది, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్స్ ఎన్ని ఉన్నాయి, వాటి గురించి అంతా తెలిసి ఉండాలి. ఒక టాపిక్ అనేది మీరు చదివిన వెంటనే ఆ టాపిక్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేటివి చేయాలి. అది బయాలజీ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా మొత్తానికి సేమ్. ఇప్పుడు చెప్పిన టాపిక్స్ అనేటివి డే 1 నుంచి 5 వరకు అయిపోగొట్టేయాలి. 6th నుంచి 10th వరకు మనము హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్ గురించి, రెస్పిరేటరీ సిస్టమ్ గురించి, సర్క్యులేటరీ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. వర్క్, ఎనర్జీ, పవర్ గురించి తెలుసుకోవాలి. అటామిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలన్నమాట. 11th నుంచి 15th వరకు హ్యూమన్ నర్వస్ సిస్టమ్, సెన్స్ ఆర్గాన్స్, ఎక్స్క్రీషన్ గురించి తెలుసుకోండి. దాని తర్వాత హీట్, టెంపరేచర్, ఎక్స్పాన్షన్ గురించి తెలుసుకోండి. పీరియాడిక్ టేబుల్, ఎలిమెంట్స్ గురించి తెలుసుకోండి. నేను ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. అలానే ఎన్టీపీసీ, యూజీ ప్రతి ఒక్క దాంట్లో ఇచ్చిండే క్వశ్చన్స్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నాను. చాలా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ మాత్రం ఎవరే కానీ మిస్ చేయొద్దండి. లాస్ట్లో కొన్ని టిప్స్ చెప్తాను, అవి మాత్రం మిస్ అవ్వద్దండి. 16th నుంచి 20th వరకు హ్యూమన్ రిప్రొడక్టివ్ సిస్టమ్, హార్మోన్స్, జెనెటిక్స్, లైట్ రిఫ్లెక్షన్, రీఫ్రాక్షన్, లెన్సెస్, యాసిడ్స్, బేసెస్, సాల్ట్స్ అనమాట. ఇవన్నీ తెలుసుకొని ఉండాలి. మెయిన్గా మనకి ఖచ్చితంగా అడిగేటువంటి హార్మోన్స్ గురించి అడుగుతాడు. 21 నుంచి 25 వరకు ప్లాంట్ ఫిజియాలజీ గురించి, అంటే ఏంటో కాదు, ఫోటోసింథసిస్ కానీ, రెస్పిరేషన్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ ప్రతి ఒక్క దాని గురించి తెలిసి ఉండాలి. సౌండ్, వేవ్స్, స్పీడ్ ఆఫ్ సౌండ్ గురించి తెలుసుకోండి. మెటల్స్ గురించి, నాన్ మెటల్స్ గురించి తెలుసుకోండి. 26 నుంచి 30th వరకు న్యూట్రిషన్స్ ఇన్ ప్లాంట్స్, యానిమల్స్, డిసీజెస్ అనేటివి చాలా ఇంపార్టెంట్. ప్లాంట్, యానిమల్కి కానీ హ్యూమన్ డిసీజెస్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో ఎలక్ట్రిసిటీ, హోమ్స్లో మ్యాగ్నెటిజం, కెమికల్ రియాక్షన్స్, ఈక్వేషన్స్ చూసుకోండి. 31 నుంచి 35 వరకు ఎకాలజీ, ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, ఫుడ్ చైన్, గ్రావిటేషన్, ప్రెజర్, ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ చూసుకోండి. 36 నుంచి 40 వరకు విటమిన్స్ చాలా ఇంపార్టెంట్. విటమిన్స్ ఎవరే కానీ వదలొద్దండి. విటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. హార్మోన్స్ చూసుకోండి. బయోటెక్నాలజీ బేసిక్స్ చూసుకోండి. మోడర్న్ ఫిజిక్స్లో రేడియో యాక్టివిటీ, న్యూక్లియర్, సెమీ కండక్టర్స్ నుంచి అడుగుతాడు క్వశ్చన్స్ అనేటివి. సొల్యూషన్స్, మిక్చర్స్ చూసుకోండి. 41 నుంచి 45 వరకు బ్లడ్ గ్రూప్స్, ఇమ్యూనిటీ, వ్యాక్సిన్స్ గురించి చూసుకోండి. వర్క్, పవర్, ఎనర్జీ కన్వర్షన్ గురించి అడుగుతాడు క్వశ్చన్స్. ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఇన్ డైలీ లైఫ్ గురించి తెలుసుకోండి. 46 నుంచి 50 వరకు ప్లాంట్ కింగ్డమ్, యానిమల్ కింగ్డమ్ క్లాసిఫికేషన్ గురించి చూసుకోండి. హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అనేది రివిజన్ చేయండి. పీరియాడిక్ టేబుల్, ట్రెండ్స్ దాని గురించి రివైజ్ చేయండి. ఇప్పుదాకా చేసిన టాపిక్స్ అన్ని మిక్స్డ్ పీవైక్యూస్ అనేటివి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. 51 నుంచి 55 వరకు ఇంపార్టెంట్ సైంటిస్ట్, డిస్కవరీస్ గురించి చూసుకోండి. ఫిజిక్స్ ఫార్ములా రివిజన్ చేయండి. కెమిస్ట్రీ ఫార్ములా రివిజన్ చేయండి. ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ అనేది ఇవ్వండి జనరల్ సైన్స్ మీద. 56 నుంచి 60th వరకు క్విక్ రివిజన్ చేయండి. ఎన్సీఆర్టీ బుక్స్ అనేటివి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 6th నుంచి 10th వరకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అన్ని ఫార్ములాను, డయాగ్రామ్స్ రీక్యాప్ చేసుకోండి. కెమికల్ రియాక్షన్స్ లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ రియాక్షన్ యొక్క ఈక్వేషన్స్ అనేటివి చూసుకోండి. హై వెయిటేజ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రివిజన్ చేయండి. నేను ఇప్పుడు దాకా చెప్పాను కదా, అవన్నీ రివైజ్ చేయండి. 5 ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి 56 నుంచి 60th వరకు. మనకి వెయిటేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. బయాలజీకి ఎక్కువ ఫోకస్ చేయండి. 10 to 12 క్వశ్చన్స్ దాని నుంచే వస్తాయి. హ్యూమన్స్ సిస్టమ్స్ మీద, డిసీజెస్ గురించి, ఎకాలజీ గురించి చాలా ఇంపార్టెంట్. ఫిజిక్స్లో చూసినట్టయితే ఫార్ములాస్ అనేవి చాలా చూసుకోండి. ప్రతి ఒక్కటి బేసిక్ లైట్, సౌండ్, ఎలక్ట్రిసిటీ గురించి ప్రతి ఒక్కటి తెలిసి ఉండాలి. కెమిస్ట్రీకి వచ్చేసరికి 3 to 4 క్వశ్చన్స్ అడుగుతారు. పీరియాడిక్ టేబుల్ మీద ఎక్కువ అడుగుతాడు. యాసిడ్స్, బేసెస్, డైలీ లైఫ్ కెమిస్ట్రీ గురించి అడుగుతాడు అనమాట. కాబట్టి ప్రతి ఒక్కరు దీన్ని బేస్ చేసుకుని ఎక్కువ చదవండి. ఈ స్ట్రాటజీ మాత్రం పక్కాగా వర్కౌట్ అవుతుంది. ఈ స్ట్రాటజీ మరి ఫాలో అయితే ఖచ్చితంగా మీరు 25/25 సాధిస్తారు.
మీకు ఏ సబ్జెక్ట్ టఫ్ కామెంట్ రూపంలో తెలవండి. ఈ పీడిఎఫ్ అనేది మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్.